ఆలోచన మారితే ఆరోగ్యం వస్తుంది. మీరు ఒక విషయం గమనించారా? మందులు తీసుకుంటున్న ఆరోగ్యం పూర్తిగా బాగవటం లేదు. డాక్టర్ని మారుస్తున్నా సమస్య మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఇంత చేస్తున్నా ఎందుకు తగ్గట్లేదు అని అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే సమస్య అది ఒకటే కాదు. సమస్య మీ శరీరంలో మాత్రమే కాదు, సమస్య మీ ఆలోచనల దగ్గర కూడా ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆరోగ్యం ఎందుకు బాగు కావటం లేదో, ఆరోగ్యం ఎలా తిరిగి రావడం మొదలవుతుందో తెలుస్తుంది. అలవాట్లు ఎలా మారాలి అన్నీ చాలా స్పష్టంగా అర్థమవుతాయి. నమస్తే, నేను శోభని. ఈ ఛానల్లో భయపెట్టే మాటలు ఉండవు, అద్భుతాలు జరుగుతాయి అని చెప్పే అబద్ధాలు ఉండవు. కేవలం మన రోజువారీ జీవితంలో మనమే చేయగలిగే నిజమైన సహజమైన మార్పుల గురించి మాత్రమే మాట్లాడతాం. ఇప్పుడు అసలు విషయానికి వెళ్దాం. ఆరోగ్యం లేకపోతే సంపద, ఆనందం, ప్రశాంతత ఏదీ పూర్తిగా అనుభవించలేం. మీ ఆరోగ్యం నిజంగా బాగవ్వాలి అంటే ముందుగా మారాల్సింది మీ ఆలోచన విధానం. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీరు ఈరోజు బీపీ సమస్యతో ఉన్నారా? షుగర్ ఉందా? గ్యాస్, మలబద్ధకం, నిద్ర సమస్యలు ఉన్నాయా? అయితే మీరే మీకు మీ 3 ప్రశ్నలు వేసుకోండి. నంబర్ 1, ఈ సమస్య నాకు ఎప్పటి నుంచి ఉంది? నంబర్ 2, ఇది నాకు ఎందువల్ల వచ్చింది? నంబర్ 3, నేను నా జీవితాన్ని ఎలా జీవించడం వల్ల ఇది వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు మనసులో కాదు, ఒక పుస్తకంలో రాసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. మీకు ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యకి ఈ 3 ప్రశ్నలు వేసుకోండి. సమాధానాలు నిజాయితీగా రాసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఈ సమస్యలు ఒక్క రోజులో రాలేదు, ఇవన్నీ మన జీవన అలవాట్ల ఫలితం. ఇక్కడే నిజమైన మార్పు మొదలవుతుంది. గుర్తుంచుకోండి, ఇది ఆరోగ్యం కాదు, ఇది ఆరోగ్యం వైపు మొదటి అడుగు. మనలో చాలామంది ఇలా అనుకుంటారు, నాకు ఈ వ్యాధి ఉంది, నాకు ఆరోగ్యం లేదు, నా బాడీ బాగాలేదు. ఇలా అనుకుంటూనే రోజంతా అదే ఆలోచనలో ఉంటారు. ఇది మనం తెలియక చేసుకునే పెద్ద తప్పు. ఇప్పటి నుంచి ఆలోచన ఇలా మారాలి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా శరీరం ప్రతిరోజు మెరుగవుతుంది, నేను ఆరోగ్యంగా జీవించడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అని అనుకుంటూ ఉండండి. గుర్తుంచుకోండి, ఇదే ఆరోగ్యం కాదు, ఇదే ఆరోగ్యం వైపు మొదటి అడుగు. ఫస్ట్ హ్యాబిట్, ఎర్లీ రైజింగ్. ఈ ఆలోచన నిజం కావాలంటే అలవాట్లు మారాలి. ఏ అలవాటుతో మొదలు పెడితే ఆరోగ్యం బాగుంటుందో అది తెలుసుకొని మొదలుపెట్టాలి. మొదటి అలవాటు ఏమిటంటే ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేదా అంతకంటే ముందే నిద్ర లేవటం. ఇది కేవలం టైం కాదు, ఇది మీ జీవన శైలిని, మీ ఆలోచనల్ని, మీ ఆరోగ్యాన్ని, మీ భవిష్యత్తును కూడా మార్చే అలవాటు. వై ఎర్లీ రైజింగ్ మ్యాటర్స్? ఉదయం తొందరగా నిద్ర లేవటం సాధారణమైన అలవాటు కాదు. ఇది ఆరోగ్యం, విజయాలు, మానసిక స్థిరత్వం, జీవితంలో సంపూర్ణత అన్నిటికీ బలమైన పునాది. అందుకే మన పెద్దలు, యోగులు, అనుభవజ్ఞులు బ్రహ్మ ముహూర్తాన్ని ఎంతో విలువైన సమయంగా చెప్పారు. ఎర్లీ రైజింగ్ వల్ల ఉపయోగాలు: ఉదయం 5 గంటల ముందే లేవటం వల్ల జీర్ణక్రియ సహజంగా మెరుగవుతుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. నిద్ర జాగరణ చక్రం సరిగ్గా సెట్ అవుతుంది. బీపీ, షుగర్ లాంటి సమస్యలపై నియంత్రణ పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా తొందరగా లేచే అలవాటు మనల్ని మనమే నియంత్రించుకునే శక్తిని ఇస్తుంది. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇలా ప్రతిరోజు లేవడం సాధ్యమా? కష్టమే, కానీ అసాధ్యం మాత్రం కాదు. మీరు నిజంగా అనుకుంటే, మీరు క్రమంగా ప్రయత్నం చేస్తే ఇది చాలా సులభమైన అలవాటుగా మారుతుంది. చాలామంది రాత్రి లేట్గా పడుకొని ఉదయం ఆలస్యంగా లేస్తారు. అప్పుడు రోజంతా శరీరం భారంగా, మనసు అలసటగా ఉంటుంది. నైట్ మార్నింగ్ కనెక్షన్. ఒక విషయం గుర్తుంచుకోండి, ఉదయం లేవటం ముందు రోజు రాత్రి మీరు పడుకునే సమయాన్ని బట్టి ఉంటుంది. అందుకే మీకు రోజుకు ఎన్ని గంటలు నిద్ర కావాలో నిర్ణయించుకోండి. దానిని బట్టి ముందే నిద్రపోవాలి. పడుకునే ముందు ప్రశాంతంగా ఉండండి. మంచి ఆలోచనలతో రేపు ఉదయం నేను ఈ టైంకి లేస్తాను అని మనసులో బలంగా సంకల్పం చేసుకోండి. అలారం లేకుండానే లేచే అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్ మెథడ్
ప్లస్ వేకప్ టిప్. ఒక్కసారిగా 5 గంటలకు లేవలేకపోతే ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. మీరు ఇప్పుడు ఏ టైంకి లేస్తున్నారో దానికన్నా రోజుకు 30 నిమిషాలు ముందుగా లేవటం మొదలుపెట్టండి. కొద్ది రోజుల్లో ఇంకా ముందుగా లేవటం సహజమైన అలవాటు అవుతుంది. కొన్నిసార్లు లేచినా కళ్ళు తెరవడం కష్టంగా ఉంటుంది. అందుకే రోజుకు సరిపడా నీరు తాగాలి. ఉదయం లేవగానే కొంచెం నీరు త్రాగాలి. ఐ రొటేషన్ ఎక్సర్సైజ్ చేస్తే శరీరం వెంటనే మెలకువలోకి వస్తుంది. గుర్తుంచుకోండి, ఆలోచన మారితే అలవాటు మారుతుంది, అలవాటు మారితే ఆరోగ్యం వస్తుంది. ఈ వీడియో మీ ఆలోచన అయినా మార్చిందంటే, ఒక్క అలవాటైనా మొదలుపెట్టేలా చేసిందంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ కుటుంబంతో షేర్ చేయండి. ఎందుకంటే వచ్చే ప్రతి వీడియో మీ ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా మెరుగుపరిచే అలవాట్ల గురించి ఉంటుంది. ఆరోగ్యం ఒక్కరికి సరిపోదు, పంచుకుంటేనే పెరుగుతుంది. మళ్ళీ మరొక అత్యంత అవసరమైన అలవాటు, ఉదయం సహజ మల విసర్జన సరిగ్గా లేకపోతే ఎంత మంచి ఆహారం తిన్నా శరీరం ఎందుకు స్పందించదో తదుపరి వీడియోలో స్పష్టంగా చెప్తాను.